ముసలోళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2000 ఇచ్చిండా లేదావా? ఇస్తానంటే ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అవ్వా తాతలంతా కేసీఆర్ కోటేస్తుర్రని మేము 4000 ఇస్తాము అన్నారు. జర గది కూడా చూపిరా తమ్మి. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. మన్మడి కాళ్ళు ఒత్తుతుండా? 4000 పడ్డాయావా? పడలేదా? మరి ఇక కుల్లం 4000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి కోటైంది. అవి బయటకు నేను చూస్తా. ఇక అంతేనే కాదా? మేం మాట ఇచ్చినాం, 200 2000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం. వీళ్ళు ఏమన్నారు, ఎంత ముద్దుగా చెప్పిండు, వచ్చే నెల 4000 పడతాయి అన్నాడు. వచ్చే నెల పోయి 5 నెలలకు వచ్చాయి. 5 నెలలకు వచ్చినా ఆ ఇచ్చే 2000 కూడా చక్కగిత్తలేడు. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వచ్చు. ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడ్డాయా బిడ్డ అంటే పర్లేదు పో, మలబోడు పర్లేదు. 30 తారీఖు దాకా పింఛన్ పడతలేదు. నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది. ఒక నెల అది కూడా ఎగ్గొట్టింది. మరి ఇప్పుడు మరి ఆలోచించాలి. అవ్వా తాతలను అక్క చెల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలనా వద్దా? మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిరనుకో గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుంది, అబద్దాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ అబద్దాల కాంగ్రెస్ కు, మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.